question goes to 18. When was the United Nations founded? నేను తెలుగులో కూడా చెప్తాను. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది? 1949. 1948. 1877. 1943. యుఎన్ఓ అంటారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అక్టోబర్ 24, 1945 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ గోస్ టు బి. హూ వాజ్ ది లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? లార్డ్ కన్నింగ్. డి రాజగోపాలాచారి. ఆయన ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నర్ జనరల్ గా పనిచేశారు. ఆయన రాజాజీ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ సి గ్రూప్. హౌ మెనీ సైడ్స్ డస్ ఏ డెకాగాన్ హ్యావ్? డెకాగాన్ కి సైడ్స్ ఎన్ని సైడ్స్ ఉంటాయి? డెకాగాన్ 10. క్వశ్చన్ గోస్ టు డి గ్రూప్. వాట్ ఈజ్ ఆర్టికల్ 14 అవార్డ్? మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, దాంట్లో ఆర్టికల్ 14 దేన్ని సూచిస్తుంది? Right to life, sir. Right to life. దేశద్రోహం. Right to equality. వేర్ లొకేటెడ్ ఫస్ట్ టెక్స్టైల్ మిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? మొట్టమొదటిసారిగా వస్త్ర పరిశ్రమను కోల్కతా. ఎఫ్ వాళ్ళకి 2 మార్క్స్. నెక్స్ట్ ఏ గ్రూప్ వాళ్ళకి ఊహీద్ సరిహద్దు గాంధీ. సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? మోహన్దాస్ గాంధీ. పని గారు అలాగే భాస్కర్ రావు గారికి ఒకసారి గట్టిగా క్లాస్. వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ యుఎన్డిపి? యుఎన్డిపి యొక్క అబ్రివేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ డిస్ట్రిబ్యూట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, రైట్ ఆన్సర్. ఆర్ మోడర్న్ టెంపుల్స్. హూ సెడ్ దిస్ కొటేషన్? శ్రీకృష్ణదేవరాయ. రామకృష్ణ. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన పక్కనే రేపే ఆయన ఎవరో తెలుసు కదా? చెప్పండి. జవహర్ లాల్ నెహ్రూ. క్వశ్చన్ గోస్ టు సి గ్రూప్. సర్దార్ సరోవర్ డామ్ ఆన్ విచ్ రివర్? సర్దార్ సరోవర్ డామ్ ఆన్ విచ్ రివర్? ఏ నది మీద సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ని నిర్మించారు? Pi Day సెలబ్రేటెడ్ అరౌండ్ ది వరల్డ్. పై డేని ఎప్పుడు జరుపుకుంటారు? ఒక నెంబర్స్ ఇస్తున్నాం, ఒకసారి నోట్ చేసుకోండి అందరూని. 36 చిన్న కామా పెట్టుకోండి. అంటే నెంబర్ సీక్వెన్స్కి వచ్చినది 36, 34, 30, 28, 24. వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? దీని తర్వాత వచ్చే నెంబర్ ఏది?
22 right answer. City is called City of Perils. Which city is called City of Perils? తెలుగులో ఏమంటారంటే ముత్యాల నగరము అని ఏ నగరాన్ని పిలుస్తారు? హంపి. ఉదయపూర్. సార్ కోల్కతా. హైదరాబాద్. బసవ పురాణం. బసవ పురాణం రాసింది ఎవరు? ఆలూరికి సోమనాథుడు. సమాజ్. సత్యశోధక సమాజాన్ని స్థాపించింది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. రాంగ్ ఆన్సర్. సత్యశోధక సమాజాన్ని స్థాపించింది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. రాంగ్ ఆన్సర్. సార్ కెమెరా క్వాలిటీ చూడండి సార్ ఎంత క్లియర్గా. సార్ జ్యోతిరాయ్ పూలే. జ్యోతిరావు పూలే. రైట్ ఆన్సర్. హైయెస్ట్ ర్యాంక్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీలో ఫీల్డ్ హైయెస్ట్ మార్షల్. ఫీల్డ్ మార్షల్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ గ్రూప్ వాళ్ళకి హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ నోబెల్ ప్రైజ్? భారతదేశంలో ఎవరు నోబెల్ ప్రైజ్ మొట్టమొదటిసారిగా తీసుకున్నారు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు ఎఫ్. హూ ఈజ్ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా? సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు. రైట్ ఆన్సర్. ఓకే. విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద గాడ్స్ ఓన్ కంట్రీ? గాడ్స్ ఓన్ కంట్రీ అంటే దేవుని యొక్క స్వర్గంగా మనం భావిస్తూ ఉంటాం. ఒక మన దేశంలో ఉన్న రాష్ట్రాన్ని ఏంటా రాష్ట్రం పేరు? ఉత్తరప్రదేశ్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. రాంగ్ ఆన్సర్. జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్. రాంగ్. హర్యానా. హర్యానా. రాంగ్ ఆన్సర్. ఛత్తీస్గఢ్. రాంగ్ ఆన్సర్. మహారాష్ట్ర. మహారాష్ట్ర. రాంగ్ ఆన్సర్. ఎవరన్నా? కేరళ ఈజ్ రైట్ ఆన్సర్. ఆన్సర్ దగ్గర నెక్స్ట్ క్వశ్చన్ ఈ వాళ్ళు. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇన్ టెన్నిస్? గ్రాండ్ స్లామ్ టైటిల్ పొందినటువంటి ఫస్ట్ ఇండియన్ మహిళ ఎవరు? ఆవిడ హైదరాబాద్కు చెందిన మహిళ. అది స్లామ్ టైటిల్ ఇన్ టెన్నిస్ లో ఆవిడ ప్రముఖ క్రీడాకారిణి. సార్ ఈ వాళ్ళు చెప్పాలి. పీటీ ఉషా అంటారు సార్. ఆ? సానియాల. కరెక్ట్గా చెప్పాలి. ఆ. సానియా. కొంచెం ఉంది, ఇంకా కొద్దిగా సగం చెప్పాం. మార్కులు ఇవ్వం. కరెక్ట్గా చెప్తే ఇస్తాం. గొప్పకి చెప్పండి. సానియా నెహ్వాల్. సానియా నెహ్వాల్. రెండు పేర్లు కలిపి చెప్పేస్తాం. ఇద్దరు ప్లేయర్స్. ఓకే. నెక్స్ట్ సార్. ఓకే 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 ఇంక చెప్పింది కదా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ షేర్స్ ఇట్స్ బార్డర్స్ విత్ మయన్మార్, చైనా అండ్ భూటాన్? మన దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి 3 సరిహద్దు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. మయన్మార్, చైనా, భూటాన్. ఆ రాష్ట్రం పేరు ఏంటి? విచ్ ఇండియన్ స్టేట్ షేర్స్ ఇట్ బార్డర్స్ విత్ మయన్మార్, చైనా అండ్ భూటాన్? సిక్కిం. సిక్కిం. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. వెస్ట్ బెంగాల్. రాంగ్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ గోస్ టు ఓకే. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్? మోడర్న్ ఫిజిక్స్ కి
ఫాదర్ గా పితామహుడిగా చెప్తారు. ఆయన పేరేంటి? చాలా ఐజాక్ న్యూటన్ రాంగ్ ఆన్సర్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అని ఎవరిని పిలుస్తారు? నెక్స్ట్ Galileo. రాంగ్ ఆన్సర్. ఇంకొద్ది. నెక్స్ట్ ఆడియన్స్. ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మోడర్న్ ఫిజిక్స్ కి ఫాదర్ గా పిలుస్తారు. థమ్స్ అప్, కోకో కోలా. దాంట్లో ఒక గ్యాస్ ఫిల్ చేస్తారు. ఆ గ్యాస్ పేరేంటి? బి గ్రూప్ 1. కార్బన్ డైఆక్సైడ్. Carbonic. ఇంకా కరెక్ట్గా చెప్పాలి. Carbon dioxide. కార్బన్ డైఆక్సైడ్ రైట్ ఆన్సర్. చెప్పండి కార్బన్ డైఆక్సైడ్. తెలుసు కదా, ఆ బంగాళాదుంపని మొట్టమొదటిసారిగా పండించిన దేశం. మీకు అగ్రికల్చర్ యుఎస్ఏ రాంగ్ ఆన్సర్. Russia. రష్యా రాంగ్ ఆన్సర్. India. ఇండియా రాంగ్ ఆన్సర్. Turkey. మరి చెప్పు. Turkey. రాంగ్ ఆన్సర్. ఓకే, ఎవరన్నా చెప్పండి టీచర్స్. ఆ దేశం పేరు. అది దేశమే తెలిస్తారు. బికి 7, సికి 1 మార్క్, డికి 5 మార్క్స్, ఈకి 2 మార్క్స్, ఎఫ్కి 7 మార్క్స్. బి అండ్ ఎఫ్ ఈక్వల్ మార్క్స్ లో ఉన్నారు. మీరే 5 మార్క్స్ వస్తుంది ఈ రౌండ్ లో. ఫైనల్ రౌండ్ 5 మార్క్స్ రాసుకోండి. ఐసి B1. గూగుల్ చేయండి. డి ఈ అసలు ఇంకా ఆడియన్స్ ఎవరైనా చెప్తారా? ఇక్రి సార్. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. సాత్విక్ సాయిరాజ్, ఈ పేరు వినే ఉంటారు. ఈయన మన కోనసీమకు చెందినటువంటి అమలాపురానికి సంబంధించిన వ్యక్తి. ఈయన రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? ఏ ఆటలో ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు? బ్యాడ్మింటన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సి వాళ్ళకి. ఓకే, డి వాళ్ళకి. హౌ మెనీ నైన్స్ ఫ్రమ్ 1 to 100? 1 నుంచి 100 లోపులో ఎన్ని 9లు ఉంటాయి? హౌ మెనీ నైన్స్ ఫ్రమ్ 1 to 100? మీరు ఆలోచించాలి ఆన్సర్. ఇంకొక ఒకసారి ఒకటే ఆన్సర్ రావాలి. 10 అని చెప్పండి. రాంగ్ ఆన్సర్. 1 నుంచి 100లో ఎన్ని 9లు ఉంటాయి? 8. చాలా రాంగ్ ఆన్సర్. చెప్పనా సార్? ఇదిగోండి సార్. 20 రైట్ ఆన్సర్. బిల్డ్పై బులంద్ దర్వాజా అనే కట్టడాన్ని నిర్మించింది ఎవరు? రాంగ్ ఆన్సర్. రుద్రదేవ రాంగ్ ఆన్సర్. జలాలుద్దీన్ ఖిల్జీ రాంగ్ ఆన్సర్.
Tughlaq. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాంగ్ ఆన్సర్. చెప్పండి. డి గ్రూప్ వాళ్ళు Shahjahan. షాజహాన్ రాంగ్ ఆన్సర్. ఓకే, ఎవరన్నా ఆడియన్స్ చెప్తారా? ఎఫ్ గ్రూప్. హూ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? రాజ్యసభకి చైర్మన్ గా అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? ఎవరు ఉంటారు? పేరు అక్కర్లేదు. ఎవరు ఉంటారు? రాజ్యసభకి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? నడిపించడానికి స్పీకర్ రాంగ్ ఆన్సర్. చుమ్మా అనుకున్నాను. ఫాస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. వాళ్ళంటే కేంద్ర క్రికెట్ President of India. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాంగ్ ఆన్సర్. Vice President of India. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రైట్ ఆన్సర్.